తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, కొమరంభీం, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే కొన్ని చోట్ల పిడుగులు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మరోసారి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇటు కొంత విరామం అనంతరం మాత్రం వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నాయి. అయితే మరి కాసేపట్లో కూడా ఇటు జైత్యాల జిల్లాతో పాటు కొమరంభీం, అశ్వాబాద్, భూపాలపల్లి, జనగామ, కొత్తగూడెంతో పాటు మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్ జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇటు వాతావరణ పరిస్థితులు తిరిగి అనుకూలంగా మారడంతో మాత్రం వర్షాలు మరింత ఉపయోగించుకునే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ చివరి వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితిలో మాత్రం భారీ వర్షాల దృష్ట్యా కూడా అలర్ట్ ఉండాలని కూడా సంబంధించి అధికారులకు కూడా ఇటు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మధ్యస్థము, మరికొన్ని చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన ప్రకారం మాత్రం ఈ రోజు కరీంనగర్ తో పాటు సూర్యాపేట, యాదాద్రి, హన్మకొండ, మహబూబ్నగర్, నిర్మల్ తదితర జిల్లాలో కూడా భారీ వర్షాలు ఇటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇటు రాబోయే 2 రోజుల్లో కూడా 2 గంటల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచనలు అయితే జారీ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మాత్రం హైదరాబాద్ నగరవాసులకు మాత్రం ప్రస్తుతం అయితే ఎలాంటి మార్పు ఉండదని కూడా చెప్పారు. అయితే హైదరాబాద్ తో తప్ప మిగతా ప్రాంతాల్లో మాత్రం వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. గత 4-5 రోజులుగా ఉన్నట్టుగానే హైదరాబాద్ లో పొడి వాతావరణం కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురిస్తే మాత్రం రాజధాని నగరంలో కూడా భారీ వర్షాలు అవకాశం ఉంటుందని మాత్రం అంచనా అయితే వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు సెప్టెంబర్ 10న తెలంగాణ వ్యాప్తంగాలోని భూపాలపల్లి, అశ్వాబాద్, ములుగు, మంచిర్యాల, ములుగు జిల్లాలకు కూడా ఐఎండీ అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం మేరకైతే సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి పశ్చిమ వాయువుగా దిశగా కదులుతూ మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల వైపు కూడా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే సూచించింది. అయితే ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో మాత్రం ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దాదాపు రాబోయే 4 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ అల్పపీడనం వల్ల మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇటు మొన్న జరిగిన ఘటనలు ముందే మరోసారి భారీ వర్షాలు
కురుస్తున్న నేపథ్యం మాత్రం పలు ప్రాంతాల ప్రజలైతే ఆందోళనకు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత వారం 10 రోజుల క్రితం కూడా జరిగిన అతి భారీ వర్షాల వల్ల కూడా ఇటు మెదక్తో కూడా కామారెడ్డి ప్రాంతాలు అయితే నీట మునిగిన పరిస్థితి మనం చూసాం. అయితే మరోసారి ఇలాంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం వాతావరణ శాఖ కూడా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితుల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు అధికారులను కూడా అప్రమత్తం చేసి ఇటు భారీ వర్షాలు పరిస్థితి ఎలా ముందుకెళ్లాలనే సూచనలు కూడా ఆయా సంబంధిత శాఖ అధికారులకు కూడా సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం మరి కాసేపట్లో కూడా పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్న పరిస్థితిలో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగు రాష్ట్రాల్లో కూడా మరిన్ని కొన్ని రోజులు కూడా వాతావరణం మార్పుల తోటి ఇటు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది సునీత. అయితే గోపికృష్ణ, కొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులు పడే సూచనలు ఉన్నట్లు కూడా హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. ఆ జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, అయితే దాదాపు వాతావరణ శాఖ కూడా ఇప్పటికే కూడా పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితుల్లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఇటు కొత్తగూడెం, జగిత్యాల, జనగామతో పాటు భూపాలపల్లి, కొమరంభీం, కరీంనగర్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్ జిల్లాలలో కూడా వర్షాలతో పాటు పిడుగులు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంత ప్రజలు కూడా కొంతమేర అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచించిన పరిస్థితి ఉంది. వాతావరణ పరిస్థితుల్లో మాత్రం భారీ వర్షాలు పడుతున్న పరిస్థితుల్లో మాత్రం ఈ పిడుగు కూడా పడే ప్రాంతాల్లో కూడా వాతావరణ శాఖ అయితే సూచించిన పరిస్థితిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.